ఇవాళ మనం ఎంతో రుచికరమైన ఉలువల చారుని ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అసలుకి ఉలువల చారు టేస్ట్లోనే కాదు, దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? ఈ వీడియోలో అయితే దాని గురించి వివరంగా తెలుసుకుందాం. వీడియో అయితే లాస్ట్ చూడండి. హలో హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. ఉలువ చారు చేయాలంటే ముఖ్యంగా కావాల్సింది అయితే ఉలువలు. వాటిని అయితే మంచిగా శుభ్రం చేసుకోవాలి. వాటిలో ఏంటంటే సన్న ఇసుక లెక్క ఉంటుంది అన్నమాట, మట్టి కనిపించదు మనకి. అందుకే మంచిగా 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని ఒక గంట అయితే నానబెట్టుకోండి. ఇంకా నాకైతే టైం లేదు, పిల్లలు వండుకునే వరకే, వాళ్ళు లేచే వరకే ఇంకా మొత్తం వంట అనేది కంప్లీట్ చేసుకోవాలి. అందుకే దబ్బున వేసేస్తున్నా. మీకు టైం ఉంటే ఒక 2-3 అవర్స్ అయినా నానబెట్టుకుంటే దబ్బున ఉడుకుతుంది. నేనైతే కుక్కర్లో పెడదాం అనుకున్నా కానీ మూత అయితే పిల్లలు ఎక్కడో పడేసిర్రు, వెతికేంత టైం లేదని ఇంకా అట్లానే వండుతున్నా. అలా ఉంటుంది మా పిల్లలతో. ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా మా బుడ్డి చూడండి ఎట్లా అరుస్తుందో. సరేలే కానీ ఇంకా మొత్తానికి అయితే ఉడికిపోయినాయి మంచిగా. ఇంకా తర్వాత వడగట్టుకొని గుగ్గిలు సపరేట్ చేసుకొని తర్వాత చారు అనేది సపరేట్ చేసుకోవాలి. ఇలా నేను చేసిన విధంగా అయితే ఒకసారి ఉలువ చారు అయితే ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళైతే మీకు 100కి 100 మార్కులు వేయడం మాత్రం పక్క. ఇంకా మనం ఫస్ట్ లో మాట్లాడుకున్నాం కదా, ఇవి టేస్ట్ కి కాదు హెల్త్ కి కూడా చాలా మంచిదని చెప్పుకుందాం వాటి బెనిఫిట్స్ కూడా మెల్లగా చెప్పుకుందాం. ఉలువల్లో ఏంటంటే మనకి బాడీకి ఎంత పోషకాలు అవసరమో అన్ని ఇందులో ఉంటాయని మీకు తెలుసా? పూర్వంలో మన పెద్దలు అయితే ఊకే వర్షాకాలం చలికాలం వస్తే చాలు ఇలా ఉలువ చారును చేసుకొని ఎక్కువగా తినేవాళ్ళు. ఎందుకంటే ఇది శరీరానికి వేడితో పాటు బలాన్ని కూడా ఇస్తుందని ఎక్కువగా తింటూ ఉండేవాళ్ళంట. ఫస్ట్ అయితే ఇట్లా ఉలువలను కొంచెం తీసుకొని కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే చారు అనేది కొంచెం చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా టమాటాలను కూడా గ్రైండ్ చేసి పెట్టుకోండి, దానివల్ల ఇంకా టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. ఇంకా ఉప్పు కారం పసుపు మసాలాలు ఇవి మీ తగ్గట్టు వేసుకోండి. ఇంకా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా చూస్తే అర్థమైపోతుందిలే, మళ్ళీ చెప్పడం ఎందుకంటారా? సరేలే, బెనిఫిట్స్ గురించి అయితే చెప్పుకుందాం. ఉలవలలో ఎక్కువగా పీచు పదార్థం అనేది ఉంటది, దానివల్ల డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. వీటిలో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. శరీరంలో కండరాల నిర్మాణానికి ప్రోటీన్ చాలా అవసరం. ఇప్పటికీ చూడండి, ఎవరైనా ఇప్పుడు ఎముకలు ఇట్లా ఇరిగిపోయి ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఆపరేషన్ అయ్యి వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళకి అనేది ఉలువచారు అనేది ఎక్కువ పెడుతుంటారు. మళ్ళీ ఎముకలు అనేవి మంచి అతుక్కొని బలంగా ఉండాలన్నట్టు ఎక్కువగా ఉలువచారుని అయితే పెడుతుంటారు. చూసిరా ఎప్పుడైనా? ఇంకా ఏంటంటే డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇది కొంచెం తిన్నా సరే టమ్మీ ఫుల్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంటది. వీటిల్లో ఇంకా ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఐరన్ మన బాడీకి చాలా అవసరము, అందుకే ఇలాంటి ఫుడ్ అప్పుడప్పుడు తింటూ ఉంటే మన హెల్త్ కూడా బాగుంటది. అలాగే ఇందులో కాల్షియం ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అరే చెప్పుకుంటూ పోతే చూడండి ఎన్ని లాభాలు ఉన్నాయో మనకి ఒక్క ఉలువ చారును తినడం వల్ల. అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకొని తినండి, మంచిగా మన నోటికి తగ్గట్టు మనం ఎలా తింటామో అలా చేసుకొని తింటే మన సంతృప్తే వేరు కదా. మనకు నచ్చిన విధంగా మనం చేసుకొని తినాలి. హెల్తీ ఫుడ్ అంటే ఇంకా వీక్లీ ఒక 2 టైమ్స్ అయినా తినడం మంచిది. ఇలా కొన్ని ఉలువలను ఉలువ చారు చేసుకొని దాని తర్వాత ఉలువలు ఉంటాయి కదా, వాటిని తాలింపు వేసుకొని అయినా డైరెక్ట్గా అయినా తినొచ్చు. ఇంకా నేను పిల్లలకి స్నాక్స్ కూడా ఉలువలు ఇట్లా వేసిస్తే వాళ్ళు కూడా మంచిగా తింటారు. వాళ్ళకి అనేది మనం ఏది తింటే అది అలవాటు అవుతుంది ఫుడ్. అలానే చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలని వాళ్ళకి అన్ని హెల్తీ ఫుడ్స్ అయితే అలవాటు చేస్తున్నాయి ఇప్పటి నుంచి. ఇంకా ఉలువ చారు చేయడం కూడా చాలా ఈజీ. చూసారు కదా ప్రాసెస్ ఎంత ఈజీగా ఉందో. మంచిగా మనం ఎంత చిక్కగా కావాలంటే చిక్కగా, లేకపోతే మంచిగా నీళ్ళు కావాలంటే కొంచెం నీళ్ళు మీకు తగ్గట్టు చూసుకొని పోసుకోండి. ఇలా ఇంకా వేడి అన్నంలో ఉలువ చారు వేసుకొని ఈ వాతావరణానికి అసలు బయట చూడండి ఎంత చల్లగా ఉందో. వర్షం అప్పుడే పడుతుంది, అప్పుడే చల్లగా ఉంటుంది వెదరు. ఈ వెదర్కి అయితే ఇలాంటి మంచి టేస్టీకరమైన ఉలువ చారుని మీరు కనంగా తిన్నారంటే అసలు సూపర్ అనాల్సిందే. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇవాళ వీడియో అయితే ఇదే, నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా బ్లాగ్స్ కుకింగ్ వీడియోస్ మనం ఛాలెంజెస్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. వీక్లీ ఒక 2 లాంగ్ వీడియోస్ అయినా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటా. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, చేసుకున్న వాళ్ళు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ చెప్పు. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు.